డిఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ యువజన విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాటసాని శివనరసింహారెడ్డి డిమాండ్ చేశారు. డిఎస్సీ బాధితురాలు షేక్ హసీనాబీతో కలిసి కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ సిరికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి డిఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరపాలని, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. డిఎస్సీపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పోర్ట్స్ కోటాల ఉద్యోగాలు అమ్ముకోవడం కూటమి ప్రభుత్వం. విద్యాశాఖ మంత్రి వెంటనే చంద్రబాబు వెనకరండి సార్, సార్ వెనకరండి సార్. అక్కడ పోయి రసీదు తీసుకోవాలి కదా, మీకు ఎంటర్ కాకపోతే అకౌంటబుల్ కింద రసీదు ఉండాలా. అదేంటి ఇదేంటి అదేంటి ఇదేంటి ఏంటా అది వేరేనా? మిగులు భూమి అంటే గవర్నమెంట్ కాదు, పట్టాభూములు కొంతమంది అప్పటికి పేర్లు లేక ఎవరున్నారు మీరు ఏ రకంగా ఓకేనా అన్న? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు అందరికి కూడా మెగా డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించినారు. ఆ మెగా డిఎస్సి ఎగ్జామ్ మొత్తం అవకతవకలతోనే జరిగింది. ఇది మెగా డిఎస్సి ఎగ్జాము నిరుద్యోగులకి, లేకపోతే ఎవరైతే కష్టపడి చదివినారో వాళ్ళకు ఉండేలాగా లేదు. ఇది ఎవరైతే డబ్బులు పెట్టి పదవి పోస్ట్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి ఈరోజు వచ్చే విధంగా డిఎస్సి ఎగ్జామ్ ప్రక్రియ అనేది కూడా మొత్తం ఉంది. ఈరోజు మనం చూసుకుంటే దాని గురించి ఎవరైనా ప్రశ్నించినా ఇది మామూలుగా చక్కగా జరగలేదు, లేదంటే ఏదైనా లోటుపాట్లు ఎత్తి చూపించినా కూడా, ఎక్కడైనా వాళ్ళ అభిప్రాయం సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా కూడా వాళ్ళందరినీ పిలుచుకొని పోయి ఈరోజు క్రిమినల్ కేసులు పెట్టి అంత పెట్టి వాళ్ళని ఈరోజు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఈ కూటమి సర్కారు. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఒక్కొక్క డిఎస్సి పోస్టు 15 లక్షలకు అమ్మినారు అని చెప్పి ఏదైతే కూటమి సర్కార్ పైన ఆరోపణలు వస్తున్నాయో దీనికి అందరికీ చంద్రబాబు నాయుడు కానీ, ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ గారు కానీ దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎవరో ఒక వ్యక్తి ఈరోజు ఫోన్లలో మాట్లాడుతూ టీచర్ పోస్ట్ కావాలంటే 15 లక్షలు కట్టాలి అని చెప్పి చెప్తున్నారు. ఎవరు అన్నోన్ మ్యాన్ ఆ కాల్స్ మాట్లాడింది కూడా సిబిఐ ఎంక్వైరీ చేయించి లేకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిస్తే కూటమి సర్కార్కే అందరు కూడా ప్రజలు ఇది ఏమి అట్లాంటి అవకతవకలు జరగలేదని చెప్పి తెలుసుకుంటారు.
కాబట్టి ఏదైనా కూడా ఈ నిరుద్యోగులకి డిఎస్సి ఎగ్జామ్ మీరు రిలీజ్ చేయడమే ఫస్ట్ వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుందని మీరు ఫస్ట్ సైన్ చేసిన ఫైలే అది. కాబట్టి మీరు ఏదైతే రిలీజ్ చేసినారో ఈ 2 ఏళ్ళ కాగా ఒక డిఎస్సి పోస్టులు రిలీజ్ చేసినారో దానికి మీరు కనీసం అవకతవకలు లేకుండా కూడా మీరు నడపలేని పరిస్థితులలో ఈరోజు ఆ ఎగ్జామ్ జరిగింది. అదే చూసుకుంటే మనం ఈరోజు కొన్ని సంవత్సరాల నుంచి అన్ని ఫ్యామిలీని వదిలిపెట్టి పల్లెటూరులో ఉన్న టౌన్లోకి వచ్చి హాస్టల్ ఫీజులు కట్టుకుంటా, కోచింగ్ల సెంటర్లకు డబ్బులు కట్టుకుంటా, ఏదో చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటా, అన్నీ చేసుకుంటా ఈరోజు వాళ్ళు ప్రిపేర్ అయ్యి మెగా డిఎస్సి ఎగ్జామ్ రాస్తే దాంట్లో మీరు ఈ విధంగా అవకతవకలు జరిగి ఏదైతే డబ్బులు 15 లక్షలకి మీరు అమ్ముతున్నారు అని చెప్పి ఏదైతే బయట రూమర్ ఉందో దానిపైన మీరు గిన సమాధానం గిన చెప్పుకోలేకపోతే మాత్రం మీ కూటమి సర్కార్కి అది ఒక మచ్చగా మిగిలిపోతుంది. మేమేమి వైఎస్ఆర్సీపీ వాళ్ళము, మేమేమి ఎవరం కూడా ఈరోజు మా స్వార్థం కోసం కానీ మా పార్టీ కోసం కానీ మేము చేయడం లేదు. కేవలం నిరుద్యోగులకి డిఎస్సి పరీక్షలలో ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్ళకి ఉద్యోగాలు కల్పియండి అని మేము వాళ్ళ తరపున నిరసన తెలియజేస్తున్నాం తప్పనిస్తే మా సొంత ప్రయోజనాలు ఇవన్నీ కూడా ఏం లేదు. అదేవిధంగా చూసుకుంటే నేను చాలామంది డిఎస్సి ఎగ్జామ్ రాసిన వాళ్ళతో నేను మాట్లాడినాను. దాంట్లో చాలా మందికి కూడా ఇది